బ్రేకింగ్ న్యూస్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కలుషిత ఆహార ఘటనపై విచారణ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 92కు చేరింది. వీరిలో 18 మందిని ఉస్మానియాకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మరో 74 మందికి ఎర్రగడ్డ ఆసుపత్రిలోని ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు డైట్ కాంట్రాక్టర్ను తొలగిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆర్ఎంఓ పైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. మానసిక రోగులకు ఇచ్చిన ఆహారంలో గల పాయసం వల్లనే ఫుడ్ పాయిజన్ అయినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎప్పుడూ ఇచ్చే ఆహారంతో పాటు రోగులకు పాయసం కూడా ఇచ్చారు. ఆ పాయసమే రోగుల పాలిట శాపంగా మారినట్లు తెలుస్తోంది. రోగులకు ఆహారం వండే వంటగది పరిశుభ్రంగా లేదని అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా రోగులకు అందిస్తున్న నీటి నమూనా పరీక్షించగా ఎలాంటి సమస్య లేదని తేలింది. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్ కి సంబంధించి అసలు కారణాలు తెలుసాయా? అసలు యాజమాన్యం ఏం చెప్తోంది? దీనికి సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? ఎస్ ప్రసన్న, ఎర్రగడ్డలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ బాధితుల సంఖ్య 70కి చేరింది. నిన్న 70 నుంచి ఈరోజు 92 మంది వరకు కూడా ఈ యొక్క సంఖ్య పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజన్ కు కారణం ఆ రోజు ఏదైతే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అందించినటువంటి ఆహారంలో భాగంగా దాంతోపాటు రెగ్యులర్ ఆహారంతో పాటు పాయసాన్ని కూడా మానసిక రోగులకు అందించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ప్రథమ నిర్ధారణలో అయితే ప్రాథమిక నిర్ధారణలో అయితే అధికారులు పాయసాన్నే కారణంగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోగులకు అందించేటువంటి నీటిని కూడా అటు వాటర్ బోర్డు అధికారులు అయితే తనిఖీ కూడా చేశారు. చెక్ చేసినప్పుడు అక్కడ అంటే నీటి నమూనాలను ఐఎంపీకి పంపించి పరీక్షించగా ఎలాంటి సమస్య లేదని చెప్పి కూడా అధికారులు అయితే నిర్ధారించారు. కానీ వంటల వల్లనే అక్కడ వాళ్ళకు అందించినటువంటి ఆహార పదార్థాల వల్లనే వీళ్ళకందరికీ కూడా డయేరియా సోకింది, వాంతులు విరేచనలతో కూడుకొని ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ మానసిక రోగులకు ఆహారంని సమకూర్చేటువంటి వంటశాల ఏదైతే ఉందో వంటగది పూర్తి అపరిశుభ్రంగా ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. అక్కడ కొన్ని ఎలకలు సంచరించడము, బొద్దింకలు సంచరించడము వంటి అంశాలను కూడా అధికారులు అయితే అక్కడ సమీక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ సుమారుగా 74 మంది ఈ రోగులను అయితే ఉస్మానియా అలాగే గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య బృందాల చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. మరొక 18 మందికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం కోసం అయితే వాళ్ళని ఉస్మానియా అలాగే గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. సో వీళ్ళ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే నిలకడగా ఉంది. సుమారుగా 92 మందికి అయితే ఇవి డయేరియా లక్షణాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అంతకుముందు చనిపోయినటువంటి కరణ్ అనేటువంటి వ్యక్తికి ఈ ఫుడ్ పాయిజన్తో సంబంధం లేదు అంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అప్పటికే ఆయన వైటల్స్ అన్ని తగ్గిపోయి కార్డియాక్ అరెస్ట్ వల్లనే చనిపోయాడంటూ కూడా వైద్యాధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఎవరైతే ఈ వంటశాలకు ఈ వంట గదికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా కాస్త శుభ్రమైనటువంటి వాతావరణంలో వంట చేస్తుంటే ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు అంటే అటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ పైన కూడా చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆ కాంట్రాక్ట్ను కూడా రద్దు చేసింది. అలాగే ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆర్ఎంఓ పైన కూడా చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆమెని విధుల నుంచి తొలగిస్తూ వేరే డిపార్ట్మెంట్కి కూడా బదిలీ చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆసుపత్రిని నిన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కూడా సమీక్షించారు. మొత్తం పరిశీలించి బాధితులకు ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఏంటి అని చెప్పేసి కూడా తనిఖీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఆ 74 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి 74 మంది అలాగే ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 18 మంది ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉన్నట్టుగా కూడా వైద్య అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ విజయ్.